పార్టీ ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న పార్టీలు కూడా ఈ విధంగా పునాదులు లేకుండా బేసిస్ లేకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ తో ప్రజల్ని తప్పుదో దారి పట్టిస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ షుడ్ కమ్ ఇన్ అవర్ పిక్చర్. ఎందుకంటే మంచి చెడు మీద జయించాలంటే అన్ని వరాలు పనిచేసినప్పుడే అది అయిపోతాయి, అన్ని శక్తులు పనిచేస్తేనే అయిపోతాయి, ఐకమత్యంగా ఎదుర్కొంటేనే అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఎట్లా వచ్చింది అంటే నంబర్ 1 ఐటమ్ ఇస్ నో అవినీతి. 70 మంది మినిస్టర్ల ఏ మినిస్టర్లు కూడా ఈ 9 సంవత్సరాల్లో ఇంకా 10 సంవత్సరాలు 3 నెలలు 10 సంవత్సరాలు అవుతుంది, ఒక అభియోగం గాని ఒక ఆరోపణ గాని ఏ మినిస్టర్ మీదన్నా ఉందా? కానీ అంతకుముందున్న గవర్నమెంట్ మీద అన్ని అభియోగాలే మొత్తం న్యూస్ అంతా, పేపర్ న్యూస్ అంతా అన్ని ఆరోపణలు అభియోగాలు కుంభకోణాలు, నిజంగా కూడా దొరికిపోయారు, జైలు కూడా వెళ్ళొచ్చారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఇది ఉందా? ఇది లేదు. ఇది కాదు, ఈ అభియోగం ఏంటంటే ఇది పొలిటికల్ జిమ్మిక్స్, పొలిటికల్ గేమ్. ఇవేంటంటే అరెస్ట్ చేయాల్సింది, చేయకుండా ఉండాల్సింది, నోటీస్ పంపించాల్సింది, పట్టుకుండా ఉండాల్సింది ఒక ఏజెన్సీ. అది సిబిఐ కానీ అదే ఏజెన్సీ ఏమన్నది, ఎలక్టరల్ బాండ్స్ చట్టబద్దం కాదు, క్యాన్సర్ ఉంది, అయిపోయింది కదా. ఎందుకంటే అది ఒక ఏజెన్సీ, ఒక ఆర్థిక నిపుణులు వాళ్ళు ఏం చేశారంటే ఎలక్టరల్ బాండ్స్ ఉంటే డొనేషన్, పొలిటికల్ డొనేషన్స్ ఎవరికి ఇస్తారని తెలియకుండా ఉండాలంటే ఎలక్టరల్ బాండ్స్ ఉండాలని వాళ్ళు ఇష్యూ చేశారు. కానీ సుప్రీంకోర్టు అనేది ఇది చట్టబద్దం కాదు అన్నది, సో క్యాన్సిల్ అయిపోయింది. అదేవిధంగా ఢిల్లీ గవర్నమెంట్ ఉన్న సిసోడియా కానీ ఇంకెవరైనా కానీ కోర్టుకు వెళ్లారు, కానీ కోర్టు ఈయన అరెస్ట్ చేయడం న్యాయం అన్నది కాబట్టి బయటకు రాలేదు. కవిత గారు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో అక్కడ విచారణ జరుగుతున్నప్పుడు మధ్యలో ఈ పొలిటికల్ అనడానికి జస్ట్ చెప్పడానికి ఆస్కారం ఉంది, కానీ దాంట్లో బేసిస్ లేదు. సద్వినియోగం అవుతున్నాయా లేదా? రాజీవ్ గాంధీ చెప్పినట్టు ₹1 15 పైసలే మామూలు వ్యక్తి జరుగుతుంది, 85 పైసలు మధ్యలో పోతున్నాయి అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పాడు. ఈ రోజు జన్ధన్ ఖాతా వల్ల 15 పైసలు కాదు కదా, ఒక్క నయా పైస కూడా పోకుండా డైరెక్ట్ అకౌంట్ లో పడుతుందా లేదా? సరిగా ఆ స్టేట్మెంట్, ఆ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. నల్లధనం స్విస్ బ్యాంక్ లో మన భారతీయులు వేసిన డబ్బంతా తీసుకొస్తే మన భారతీయులందరికీ ఒకరికి 15 లక్షలు వస్తుంది అన్నాడు నరేంద్ర మోదీ. అంతేగాని అదంతా నేను తీసుకొచ్చి మీ అందరికి 15 లక్షలు ఇస్తాను ఎక్కడ అనలేదు. మీరు కావాలంటే రెఫర్ దాన్ని వీళ్ళలో మాట్లాడుతున్నారు. పోరాటం చేస్తున్నాం ఆ టైంలో చేస్తున్నాను. కేసీఆర్ గారు చాలా ఆశాభావంతో ఉన్నారు, 2 నెలల్లో వస్తుంది మనకు తెలంగాణ అన్నారు. పరకాల బై ఎలక్షన్ అయిపోయింది, గెలిచారు. గెలిచిన తర్వాత పబ్లిక్ అన్నారు, రాలేదు. 2 నెలలు, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, రాలేదు. అప్పుడు కేసీఆర్ని అడిగారు నీలాంటి వాళ్ళు, ఏ సార్ మీరు 2 నెలలు వస్తున్నారు, ఎలక్షన్ కొరకు అన్నారు, ఇప్పుడు రాలేదన్నారు. ఏమైనా తెలంగాణ గురించి నేను ఇంత పోరాటం చేస్తాను అప్పటి నుంచి, 2 నెలల్లో వస్తుందని నేను అనుకోవడమే తప్ప, అది బయటికి మీతో పంచుకోవడం తప్ప. నిజంగా అయితే తప్పులేదు, వచ్చిందా లేదా తెలంగాణ చివరికి? ఎందుకంటే ఒక సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఏదైనా పనిచేస్తుంటే దానిలో ఒక ఆలస్యమైనా, దాంట్లో డీవియేట్ అయినా కూడా అది నిజంగా సంకల్పంలో తేడా ఉందా లేదని మనం గమనించాలి. కానీ అంతేగాని తీసుకొచ్చి మా జేబులో 15 లక్షలు ఇవ్వలేదు కాబట్టి మోదీ ఫెయిల్ అంటే అది సవ్వా? ఈ రోజు మోదీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్. మూడు పెడితే రాష్ట్ర అభివృద్ధి పాడైపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను ఇది ఎన్నికల రణనీతిలో భాగంగా చూడను అని అన్నారు. దానికి మోదీ గారు కూడా అసలు మీటింగ్ వచ్చినందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. మోదీ గారు మన అభివృద్ధి బండి ఇవన్నీ కూడా స్క్రీన్ వేసి చూపించారు. దీటైన పోటీ ఉందని మీరే చెప్పారు, మీరే రాశారు. మహబూబ్ నగర్ లో ఎంపీ సీట్ గురించి చాలా ధీటైన పోటీ ఉంది అన్నారు. సో కాబట్టి ఆ ధీటైన పోటీకి మరి పరిశీలన మళ్ళీ జరగాల్సిందే కదా.
పునర్పరిశీలన జరగాలి, లేదా కొంచెం టైం కావాలి ఇది పరిశీలించడానికి. ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి. బీసీ ఈక్వేషన్ ఉంది, తర్వాత అగ్రవర్ణాలు ఉన్నారు, తర్వాత ఒక క్యాండిడేట్ 2 సార్లు త్యాగం చేశాడు పార్టీ ఆదేశం మీదుగా. కాబట్టి ఆ క్యాండిడేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అధిష్టానం అనుకుంటుంది, ఆ అంశాన్ని పరిశీలిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రకారం రామరాజ్యంలో కూడా మహాభారతంలో కూడా 14 సంవత్సరాల తర్వాత అధికారం వస్తుంది రాజ్యాంగం. నేను 14 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. కాబట్టి ఆ శక్తి తప్పకుండా నాకు వస్తుంది, తప్పకుండా టికెట్ నాకే వస్తుంది అనుకుంటున్నాను. నిర్ణయం ప్రకారం జరిగి ఉండాలనుకుంటే వాళ్ళకి ఎవరికి ఎదురులేదు. ఎప్పుడైనా ఫస్ట్ లిస్ట్ లో అయినా ఇవ్వచ్చు, లేదు. కాబట్టి అలాంటిదే ఉండదు. ఎందుకంటే అధిష్టానం అన్ని విషయాలని గమనిస్తుంది. అందరి యొక్క మనల్ని వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు పోయేది సర్వే రిపోర్ట్ల వల్లనే. ఎందుకంటే ఎన్నికల కొరకు టికెట్ అడిగే వాళ్ళందరూ కూడా వారి మంచివన్నీ టికెట్ చెప్పుకుంటారు. వాళ్ళ లక్షణాలు మంచి లక్షణాలే చెప్పుకుంటారు. నేను అరుణ్ణనే చెప్పుకుంటారు. సో మేము ముగ్గురం కూడా అలా చెప్పుకుంటాం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, పార్టీ సర్వే ఉంటుంది, తర్వాత కీ ఓటర్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. మధ్యలో బీజేపీ కూడా ఓటేయద్దు, బీజేపీకి ఓటేయండి అని చెప్పేటప్పుడు బీసీ వాదం కాదు. ఇక్కడ ఈ టికెట్ ఇచ్చేటప్పుడు నరేంద్ర మోదీ గారు తెలంగాణకు బీజేపీ గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకన్నారు? డిక్లేర్ చేశారు. ఎందుకన్నారు? అందులో జాతీయ విధానికి ఏం ఢోకా లేదు. ఇక్కడున్న ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడితే బాగా నడుస్తున్న ఉద్దేశంతో. అందుకే కదా సింగిల్ బెడ్రూమ్ ఆయన సీఎం చేశారు రాజస్థాన్ లో. ఎందుకు? తర్వాత బీసీని ఎందుకు మా మధ్యప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్ చేశారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీలో కూడా అమలు పరచాలనే ఉద్దేశంతోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మెజారిటీ ఉన్న ప్రజలకు అభిష్టం మేరకు అక్కడక్కడ టికెట్లు కేటాయిస్తే అక్కడ మనకు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే విధానం ఉద్దేశంతోనే బీసీ వాదాన్ని లేపాను నేను. పనిచేసింది కాబట్టి అధిష్టానానికి తెలిసిపోయి దాన్ని ఫస్ట్ లిస్ట్ లో ఇవ్వకుండా ఇంకొకసారి పునఃపరిశీలించి డిక్లేర్ చేస్తారు. అసలు వస్తాననుకుంటున్నాను. ఎందుకంటే బీసీలలో రాజకీయ చైతన్యం అనే సామాజిక వర్గం ముందుకు కాదు. ఎక్కువ జనాభా ఉన్నది ముదిరాజు, కానీ రాజకీయంగా పోటీ పడే స్థాయి ఉన్న దాంట్లో చూసుకుంటే మున్నూరు కాపే ఉంది. కాబట్టి ఉత్తర తెలంగాణలో ఎలాగ ఉంది, ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా అయితే బీసీకి సమన్యాయం జరుగుతుందని ఉద్దేశంతోనే నేను బీసీ వాదాన్ని పైకెత్తాను. తప్పకుండా గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడా ఉందంటే మోదీ ఆదరణ డబుల్ అయింది. కాబట్టి లాస్ట్ టైం గెలిచిన సీట్ల కంటే ఈసారి కర్ణాటక తెలంగాణలో మాత్రం నిజంగానే డబుల్ గెలుస్తాం, ఎక్కువనే గెలుస్తాం. మిగతా రాష్ట్రాల్లో ఇంకా లేస్తుంది. ఇప్పుడిప్పుడే తమిళనాడులో కూడా మొదలైంది. మీకు తెలుసో లేదు, నరేంద్ర మోదీ యొక్క ఆదరణ 15 సంవత్సరాలు గుజరాత్ లో ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఉత్తర భారతదేశంలో వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ తర్వాత తెలంగాణకు వచ్చింది. లాస్ట్ టైమే వచ్చింది, కానీ కొంతే వచ్చింది, అనూహ్యంగా వచ్చింది. 4 సీట్లలో అనుకోకుండా గెలిచా, ఊహించకుండా. సీట్ అనే జవాబు ఇచ్చేసిన తర్వాత అయితే అసలు వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఎక్కడ కూడా సంకేతాలు లేదు. అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్పులు రావచ్చు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ఆదరణకు ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటారు. మళ్ళీ ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ అవుతూనే ఉంటుంది. అయినప్పుడు కర్ణాటకలో